ఇది ఉన్నటువంటి పెద్దలకు ఈ విధంగా దైవజనులందరికీ కూడా నా వందనాలు. ముఖ్యంగా నా ప్రియమైన అన్నలు విక్టర్ పాల్ అన్న లేరు కానీ ఇప్పుడు ఇక్కడ వారు మరి విజయ్ పాల్ అన్న అండ్ జై పాల్ అన్న అండ్ పీటర్ పాల్ అన్న వీళ్ళందరూ మామూలు వ్యక్తులు కారు. నేను ఆచార్య ఆర్ఆర్ సుందరరావు గారి యొక్క కనిష్ట పుత్రుడును. నేను ఇంగ్లీష్లో ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసి 10 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసి ప్రభు పీపుల్ని బట్టి రాజీనామా చేసి ఇప్పుడు సంపూర్ణ సేవలో గత 24 సంవత్సరాల నుంచి ఉన్నాను. కానీ ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ వేదిక మీద కూర్చొని వింటుంటే ఇది ఒకానొక సమయంలో 1980వ దశాబ్దంలో మనకు బిఏ ప్రతాప్ కుమార్ గారు తెలుగులో క్రైస్తవ సాహితీ విహారం అని వారు నడిపించేవారు. ఆ యొక్క క్రైస్తవ సాహితీ విహారానికి మరి దిగ్గజాలు చాలా పెద్దవారు మరి కవి సామ్రాట్లు తెలుగు భాష నైపుణ్యత కలిగిన వారు వచ్చి వారు మరి చక్కని సందేశాలు చెప్పేవారు. మున్నంగి క్రిస్దాస్ గారు లాంటి వారు చాలా మంది కూడా, మధుకరి జాన్సన్ గారు వారి పద్యాలు వారి కావ్యములు. నాకు ఈరోజు ఈ సభ, ఈ 2వ సంస్మరణ సభ నాకు ఆ క్రైస్తవ సాహిత్య విహారమును తలపోసుకునేటట్లుగా జ్ఞాపకమునకు వచ్చింది. నాకు అనిపించింది నేనేమో ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, వీళ్ళందరేమో పండితులు, ఎంతో మహాజ్ఞానులు, వీళ్ళందరి ముందు నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి పిలిచినప్పుడే నేను చిన్నవాడిని అన్నా, నన్ను వదిలేనంటే లేదని మా నాన్నగారి మీద గౌరవంతో, తమ్ముడుగా నా మీద అన్నలకి ఉన్న ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు నేను వారికి ధన్యులను, కృతజ్ఞులను. వాస్తవం చెప్పాలంటే అందరూ 3 విషయాలు చెప్తున్నారు. నేను కూడా అదే బాపట్లో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఆచార్య ఆర్ఆర్ సుందరరావు గారని మీ అందరికీ తెలుసు. మరి అంకుల్ ఆర్ జోసెఫ్ అంకుల్ గారు, నాన్నగారు కాలీగ్స్గా ఏసీటీసీలో చాలా సంవత్సరాలు కలిసి చేయడం, ఏసీటీసీలో వారు యొక్క స్నేహము కానీ వారి యొక్క సాంగత్యము కానీ వారి సహవాసం కానీ మా యొక్క తరమునకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదని మనం చేస్తున్నాను. ఏసీటీసీ అనగానే ముగ్గురు జేలు ఉంటారు. ఒకళ్ళేమో ఎస్జే, రెండోదేమో ఆర్జే, ఇంకోలేమో పీజే. ఈ పి జోసెఫ్ గారు, ఆర్ జోసెఫ్ గారు, ఎస్ జోసెఫ్ గారు. పి జోసెఫ్ గారు అయితే మరి ఇప్పుడు మరి వారి గురించి నాకు తెలియదు, కానీ ఎస్ జోసెఫ్ గారు ఇంకా మరి ప్రభు సేవలో ఉన్నారు. మరి ఆర్ జోసెఫ్ అంకులు మరి ప్రభు దగ్గరికి మరి ఆయన వెళ్ళి ఉన్నారు. అయితే ఏసీటీసీలో పుట్టి పెరిగి లూథర్గిరి నుంచి మరి ఏసీటీ సెకండరీ బ్యాడ్కి షిఫ్ట్ అయిన నాటి నుండి కూడా ఒక అద్భుతమైన తరమునకు సంబంధించిన వాడిని నేను. నా ముందు ఉన్నటువంటి మరి విజయ్ పాల్ అన్న, జై పాల్ అన్న, మరి కన్నన్న వీళ్ళందరూ కూడా మాకు ఆదర్శమూర్తులు. వారి యొక్క మరి వారి జీవితంలో వారికి ఉన్న తలాంతులు అని నేను అనను, అది వరాలు అంటాను. వారి సంగీత వరము కానీ, వారి క్రీడా వరము కానీ, సాహిత్య వరము కానీ, మరి గాన వరము కానీ, అంతేకాకుండా 4 అన్నదమ్ములు ఎంతో ఐక్యతతో ఏకత్వముతో ఒకలాంటి ధైర్యము, మాలాంటి వారి తర్వాత తరానికి సంబంధించిన వాడు నేను. నా తరముకు వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన వారు. సరే, వీరి సంగతి తర్వాత మనం మాట్లాడచ్చు. కానీ అంకుల్ గారి గురించి చెప్పాలంటే ఆయనలో నాకు గుర్తున్నటువంటి కొన్ని విషయాల్లో మొట్టమొదటిగా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తాను, తర్వాత మిగతా 2 ముగించేస్తాను. అంకుల్ గారి గురించి నాకు ఆర్ జోసెఫ్ అంకుల్ గారికి తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నవ్వుతూ కనపడిన వ్యక్తి. ఆయన ఎప్పుడు నవ్వడమే కాదు, ఎప్పుడు కూడా ప్రేమతో పలకరించి నాకు ఇప్పుడు ఏదో డాక్టర్ డేవిడ్ రాయ్ అని పిలుస్తారు కానీ నాకు ముద్దు పేరు ఉంది. ఇది ఇప్పుడు మరి పబ్లిక్గా చెప్పలేని పేరు అది. ఆ ముద్దు పేరంటే ముద్దుగానే ఉంచాలి కనుక అది చాలా ముద్దుగా పిలిచేవారు అంకుల్ గారు. మరి ఆయన అంతేకాకుండా ఆయన ఎప్పుడు పలకరించిన ప్రేమతో పలకరించి ఆయన మాట్లాడాలంటే ఏసీటీసీలో మేము భయపడేటువంటి అంకుల్ కొందరు ఉండేవారు. అందులో ఆర్ జోసెఫ్ అంకుల్కి ఎందుకు భయపడేవాళ్ళం అంటే గౌరవార్థమైన భయం. ఆయన స్కాలర్షిప్ కానీ, ఆయన టాలెంట్ కానీ, ఆయన యొక్క కంపోజర్ కానీ, ద వే హౌ హీ యూస్ టు క్యారీ హిమ్సెల్ఫ్ అరౌండ్, ఎవ్రీథింగ్ వాజ్ సో యునీక్ అబౌట్ అంకుల్ దట్ వీ లిటరల్లీ ఫియర్డ్ హిమ్ ఫర్ హిస్ క్యారెక్టర్. ఆయన ఏదో కొడతారని ఏదో తిడతారని కాదు, కానీ ఆయన యొక్క పర్సనాలిటీ, ఆ గౌరవాన్ని, ఆ రెవరెన్స్ని, ఆ ఫియర్ని అది డిమాండ్ చేసినదని నేను జ్ఞాపం చేసుకుంటున్నాను.
రెండవదిగా ఆయన తలాంతుల గురించి నాకు మరి చెప్పాలంటే అందరు నలుగురిలో ఉన్న తలాంతులన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినాయిగా. మరి ఆయనలో అన్ని తలాంతులు ఉండి నిజంగా ఆయన స్వరము కానీ ఆయన యొక్క సంగీతము కానీ మరి అవే నాకు తెలుసు. కానీ ఇప్పుడే నేను కన్నన్నను అడుగుతున్నాను, అన్న నాన్నగారు ఎన్ని పుస్తకాలు రాశారు, నాకు కొన్ని రాసి తెలుసు అంటే ఇప్పుడే చెప్పారు 35 పుస్తకాలు మరి రాశారని చెప్పినప్పుడు నేను ఒక విధంగా నేను అవాక్ అయ్యాను. కారణం ఏంటంటే 35 పుస్తకాలు రాయడం అంత సులువైన పని ఏమి కాదు. దానికి కావాల్సినటువంటి సమర్పణ, దానికి కావాల్సిన సాంగత్య, సహవాస, సామరస్యం అన్నీ కావాలి. ఇవేమీ లేకుండా ఎవరు పుస్తకాలు రాయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పుస్తకం రాసి గ్రంథం అని పెట్టేసుకుంటున్నారు. కానీ గ్రంథం అనే దానికి కొన్ని హద్దులు, కొన్ని పద్దులు, కొన్ని ఎత్తులు, పల్లాలు ఉంటాయి. కానీ అటువంటి 35 పుస్తకాలు అంకుల్ గారు ఒక వేదాంత పాండిత్యములో ఉన్నటువంటి ఆ యొక్క మరి సామరస్యమును కలిగిన వారే వేదాంత పాండిత్యమును అనేక మందికి శిష్యులకు అభ్యుదయము చేస్తూ ఆయన రాసిన పుస్తకాలు ఎంతకైనా మన సేవలో ఉన్నటువంటి వారు ఎవరమైనా కూడా చదవలసిన వారమని నాకు అనిపిస్తున్నది. అన్ని పుస్తకాలు రాసి ఆయన యొక్క సాహిత్యాన్ని, వేదాంతమును మరియు ఆయన యొక్క ఉన్నటువంటి యేసు ప్రభుతో ఉన్న సంబంధాన్ని ఆ విధంగా పుస్తక రూపంలో గ్రంథాలలో వారు దాచిపెట్టారు. ఎందుకో ఈ రోజుల్లో మనకు ఈ యూట్యూబ్లు, టీవీలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ ఎక్కువైపోయి గ్రంథ పఠనము మీద మనసు తిప్పిపోయింది, మనసు తిరిగిపోయింది. ఎవరు పుస్తకాలు చదవడంలే. ఈరోజు ప్రసంగం కావాలంటే యూట్యూబ్కి వెళ్తారు, గూగుల్కి వెళ్తారు, కొట్టేస్తారు, వచ్చేస్తారు, రాసేస్తారు, ప్రకటిస్తారు తప్ప వీళ్ళందరూ హెమాహెమీలు. వీరందరూ కూడా ఆ తరము కాదు, ఈ యొక్క తెలుగు క్రైస్తవ మరి తరాలకే వారి ఆణిముత్యాలు వంటి వారు. ఆకాశములో దానియేలు గ్రంథంలో రాయబడినట్లు వారు మరి ప్రకాశించే తారలు వంటి వారు. కనుక వారి రాసిన పుస్తకాలలో ఎంతైనా సరే పరిజ్ఞానము, దైవ సంబంధమైనటువంటి మరి సారాంశము, దైవ అనుభూతి కలిగిన ప్రయాణముతో కూడినటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. అది మళ్ళా తిరిగి మనము మరి సాఫ్ట్ కాపీస్ నుంచి మళ్ళా హార్డ్ కాపీస్కి వెళ్ళవలసిన అవసరం ఉన్నదేమో అని నేను నమ్ముతున్నాను. ఇది రెండో విషయం. మూడో విషయం ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన గురించి, అంకుల్ గారి గురించి మా నాన్నగారు ఇది 1976 సంవత్సరంలో రాసిన పుస్తకం, తెలుగులో క్రైస్తవ సాహిత్యం. మీలో చాలా మంది వినుంటారు. ఎవరికైనా దీనికి కాపీస్ కావాలంటే నేను మార్కెటింగ్ చేయట్లేదు, కాకపోతే చెప్తున్నాను. ఇక ఎవరు కాపీస్ కావాలంటే నన్ను కలవచ్చును, విజయపల్లని మీరు కలవచ్చును. మీరు ఈ పుస్తకం మీకు అందుబాటులో మేము ఉన్నది. నేను, మా అన్నదమ్ములము, మరి డాక్టర్ ఆర్డి సంపత్ కుమార్, ఆర్ఆర్ సుందర్ గారి పెద్ద కుమారుడు, మరి ఆర్డి విద్యాసాగర్, మా ఆర్ఆర్ సుందర్ గారి చిన్న కుమారుడు, రెండో కుమారుడు, తర్వాత మధ్యలో 2 అక్కలు ఉన్నారు, డాక్టర్ డేవిడ్ రాయ్, నేను ఆఖరి కనిష్ట పుత్రుడు. మేము ముగ్గురు సహోదరులను కలిసి ఈ 3వ ముద్రణ వేయడం జరిగింది. ఇది నేనే మొత్తం ఎడిటింగ్ చేసి కొంత టీం సహాయం తీసుకొని, తెలుగు పాండిత్యం ఉన్న వారి సహాయం తీసుకొని ఎడిటింగ్ చేసి దీన్ని బయటికి తేవడం జరిగింది. ఇందులో నాన్నగారు ఆర్ జోసెఫ్ అంకుల్ గారి గురించి మరి రాసిన విషయాలలో నేను ఎంతకైనా ఇప్పుడు అసలు ప్రోగ్రాంలో నేను లేను. అన్నలు ప్రేమతో తమ్ముడని గౌరవించి, ఫలానా వారి కుమారుడని గౌరవించి, బంధుత్వాన్ని గౌరవించి మేమందరం కలిసి క్రికెట్ ఆడిన వాళ్ళమే. నేను కన్నన్న పక్కన కూర్చొని డేవిడ్ నిన్ను అవుట్ చేయడం మా వల్ల అయ్యేది కాదని ఆయన అంటే, అన్న మీ 6లు మేము ఎట్ట మర్చిపోతాం, బంతులు బిల్డింగ్ల మీదకి వెళ్ళిపోయి అలా కొట్టేవాడు కన్నన్న. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ మేము కాల్చడం చేసుకుంటున్నాం. కానీ అయినా కూడా ఒకవేళ అవకాశం ఇస్తే 2 మాటలు మాట్లాడదాం, అన్నల్ని చూడాలి. కాకుండా మరి జోసెఫ్ అంకుల్ గారి గురించి మాట చెప్పాలన్నప్పుడు మా నాన్నగారు రాసిన మాటలలో మరి ఆర్ జోసెఫ్ అంకుల్ గారు రచించిన గేయములు, పాటలలో కొన్ని అద్భుతమైన విషయాలు నేను గ్రహించాను. నాకు వేదాంత విద్య చాలా తక్కువ, తెలుగు అసలు చాలా కష్టం. ఎందుకంటే అంతా ఇంగ్లీషులో చదువు, ఇంగ్లీషులో డాక్టరేట్, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేసి ఇప్పుడు దేవుని సేవకుడినే, కాకపోతే తెలుగు కష్టం. అందుకని ఒకవేళ చదవడంలో తప్పులు ఉంటే మన్నించగలరు. నాకు ఇక్కడ నా సంగీత గురువు గారు కూడా నా ముందు కూర్చున్నారు, డాక్టర్ విలియం కేరీ అన్న. ఆయన నాకు వైలిన్లో మరి సాహిత్యము, ఆయన సంగీతం, వైలిన్ నోట్స్ నేర్పించిన వాడు. అన్నని ఇన్ని సంవత్సరాల చూడడం చాలా ఆనందదాయకం. ఆర్ జోసెఫ్ అంకుల్ గురించి మా నాన్నగారు రాస్తూ అంకుల్ రాసిన కావ్యములో నుండి కొన్ని మాటలు కోట్ చేశారు.
నేను దానిని మీకు వినిపిస్తున్నాను చూడండి. అంటే ఇది ఎప్పుడు రాశారు? ఇది మరి 1976లో పుస్తకం మొదటి ముద్రను రాస్తే, ఇది మరి రెండవ ముద్రణలో గురుకుల్ లూథరన్ థియలాజికల్ కాలేజ్ వారు డాక్టర్ కె రాజరత్నం గారి ఆధ్వర్యంలో ముద్రించారు. అప్పుడు జోసెఫ్ అంకుల్ గారి యొక్క విషయము అది అమర్చబడినదని నాకు అర్థమైంది. కనుక మేము మూడో ముద్రణ ఉన్నదున్నట్లుగా దాన్ని మేము క్యారీ ఫార్వర్డ్ చేశాం. ఇది తెలుగులో క్రైస్తవ సాహిత్యం మొదటి భాగం భక్తి సాహిత్యం. ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వేల మంది అడిగి, అయ్యా మీ నాన్నగారు రాసిన భాగాలు ఉన్నాయంటే, అయ్యా ఆ తెలివి, వీఆర్ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్, I personally don't have that kind of a capacity in the and competence in the Telugu language, but ఎవరైనా తేవాలి, నేను సహకారం అందిస్తాను మట్టుకు చెప్పడం జరిగింది. సో ఈ పుస్తకంలో జోసెఫ్ అంకుల్ గురించి నాన్నగారు రాసిన మాటలు జాగ్రత్తగా గమనించండి. ఏమన్నారంటే, మిత్రులతో పంతం వేసి గేయ రచనకు ఉపక్రమించిన రెవరెండ్ జోసెఫ్ అనేక కళల్లో అభిరుచిని కలిగి ఉండడం దేవుడు నాకు అనుగ్రహించిన వరం అని అంటాడు. మానవునిలో నేడు ఉన్న చైతన్య రాహిత్యానికి చింతించి ఈ కవి అనగా రావెల జోసెఫ్ కవి చైతన్యము రావాలని కాంక్షించాడు. ఈయన కోరుతున్న చైతన్యానికి అర్థము పట్టినది ఈ గీతం వినండి. చీకటి, నేను పాడలేను గీతం, నాకు రాగం తాళం తెలియదు, అందరికి తెలిసి ఉండొచ్చును కనుక చదువుతున్నాను, మన్నించాలి. చీకటి తెరలు తొలగాలి, ప్రగతి నిరోధక శక్తులన్నీ పటాపంచులు కావాలి. చీకటి తెరలు తొలగాలి, ప్రగతి నిరోధక శక్తులన్నీ పటాపంచులు కావాలి. సహృద్భావము కలగాలి, సౌజన్యముతో మెలగాలి, సామరస్యమును పెంచాలి, సమానత్వమును తేవాలి. నాకు బాగా ఆకర్షించిన ప్రస్తుత దినములకు సంబంధించిన మాట, మతములంటే పడి చచ్చే మనము మతులు మార్చుకొని తీరాలి. ఒక అద్భుతమైన పదము జోసెఫ్ అంకుల్ గారి యొక్క అనుభవ జ్ఞానంలోంచి వచ్చిన ఒక మూల్యమైన ఆనిముత్యం. మళ్ళా చెప్తున్నాను, చదువుతున్నాను. మతాలంటే పడి చచ్చే మనము మతులు మార్చుకొని తీరాలి. మతము కాదు మారాల్సింది, మతులు మారాలి అని ఈ అద్భుతమైన పదం. అసలు క్రిస్టియానిటీ అంటేనే అది మతం కాదుగా, అది ఒక మార్గము కదా. కనుక దేవుడు మతాన్ని మార్చే దేవుడు కాదు, మదిని మార్చే దేవుడు, గుండెను మార్చే దేవుడు, మన హృదయాలను మార్చి స్థితిని గతిని కూడా నిత్యత్వాన్ని కూడా మార్చగలిగే దేవుడు ఆయన. ఆ దేవుని గురించి జోసెఫ్ అంకుల్ గారు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మతములో ఉన్న మంచితనాన్ని మందికి పంచిపెట్టాలి, మతములో ఉన్న మంచితనాన్ని మందికి పంచిపెట్టాలి, విజ్ఞానాన్ని పెంచాలి, అజ్ఞానాన్ని త్రుంచాలి. మళ్ళా చెప్తున్నాను, మళ్ళా అంకుల్ రాసిన మాటలు, విజ్ఞానాన్ని పెంచాలి, అజ్ఞానాన్ని త్రుంచాలి, మనిషే పూర్తిగా మారాలి, అందరి మంచిని కోరాలి. ఇది అంకుల్ రాసిన ఒక గేయములో ఒక భాగం మట్టుకే. మరి అది చెప్పుకుంటూ పోతే ఆయన రాసిన గేయాలలో సారాంశము, భావము, అర్థము తీసి పక్కన పెట్టండి, చదవడానికే జన్మ సరిపోదేమో నేను అనుకుంటున్నా. 35 పుస్తకాలంటే మాటలు కాదుగా. అది రాయడం ఎంత కష్టమో, దాన్ని చదివి అవగాహన చేసుకొని అవలంబించుకోవడం కూడా ఇంకా కష్టము. ఎందుకంటే లిటరేచర్ చదివిన వాడిగా నాకు తెలుసు, రచయిత గుండెల్లోనికి, అనుభవంలోనికి, మనస్సులోనికి వెళ్ళడం ఎంత అసంభవమో అంతగా ఆయన మాటలు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. తర్వాత ఆఖరిగా ఇంకొక మాట, మరి జోసెఫ్ అంకుల్ రాసిన దాని గురించి ఆర్ఆర్ సుందరరావు గారు రాసిన తెలుగులో క్రైస్తవ సాహిత్యం అనే పుస్తకములో చెప్పబడిన మాట ఏమంటున్నారంటే, ఈ పదములో మానవ కోటి తెలుసుకోవలసిన చక్కని సందేశం ఉంది. పూలల్లో ఉన్న ఐక్యము మనుష్యుల్లో లేకపోవడము. ఏంటి ఇంతటికీ అంటే, జోసెఫ్ అంకులు చక్కగా అల్లిన ఒక అద్భుతమైన కావ్యం. వినండి. మాలలోని పువ్వుల్లారా, మీలోని మంచి గుణాలు మాకెన్నో నీతి పాఠాలు, పలు రకాల పూలు మీరు నలుముఖాల నుండి వచ్చారు, ఒక మాలలో చేరారు, ఒక త్రాటిపై నడిచారు. మాలలో ఉన్న పూలలారా,
అని ఆయన సంబోధిస్తూ ఏమంటున్నాడో వినండి. లేదు, మా జాతికి మీ తీరు రాదు, నరజాతికి మీ పేరు. అంటే మాలలో ఉన్న పువ్వులు రకరకాల జాతుల నుంచి వచ్చాయి, కానీ చక్కగా అల్లుకున్నాయి, కలిసిమెలిసి ఉన్నాయి. మన పూల జాతికి ఉన్న ఐక్యత మానవ జాతికైనా మనకు ఎందుకు లేదురా నాయన అని ఈ యొక్క కవి ఈ యొక్క పదములో వివరిస్తున్నాడు. వివరిస్తూ ఒక అద్భుతమైన మాట ముగింపులో, ఆ కావ్యం ముగింపులో జోసెఫ్ అంకుల్ గారు చెప్తూ రాస్తున్నారు. ఏం రాస్తున్నాడు వినండి. మీ వాసము శ్మశాన వాటికైనా, మీ వాసన లోకానికి ఇంపు. మా వాసం ఆకాశ హృమ్మలలోనైన, మా వాసన శవాల కంపు. ఏమంటున్నాడంట, ఈ మల్లెపూలు చక్కగా పూల మాలలాగా అల్లబడి ఉన్నాయి కదా, మల్లెపూలే కాదు పూలన్నీ కూడా చక్కగా అల్లబడి అవి వాసన ఎంత పరిమళ సువాసన అంటే అది శవం మీద పెట్టినా దాని వాసన రమ్యంగా ఉంటుంది. కానీ మనము సెంటులు కొట్టుకున్న మన గుణములు మట్టుకు, మన యొక్క బతుకులు మట్టుకు శవాల కంపులాగున్నాయి అని ఇంత లోతైన సాహిత్యము మరి ఆర్ జోసెఫ్ గారు అంకుల్ గారు రాయడం. ఆయన గురించి ఈరోజు నిలబడి నేను ఒక చిన్న బచ్చగాడిని, మా మాటలో చెప్పాలంటే ఓకే, ఏ బ్లాక్ ఆఫ్ ది ఓల్డ్ ఓకే స్టోన్ కొండ, ఆయన గురించి మరి ఈ విధంగా అంకుల్ గారి గురించి కొద్ది మాటలు ఆర్ఆర్ సుందరరావు గారి వంశం తరపున చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. అంతేకాని ఆఖరికి ఒక మాట, ఎందుకు జోసెఫ్ అంకుల్ కానీ లేకపోతే ఏసీటీస్ ఉన్న హెమాహెమీలు కానీ ఇన్ని వేల మంది ప్రపంచ యావత్తు కూడా ప్రభావితులయ్యారంటే దానికి కారణం ఏమిటి అని చూస్తే ప్రియమైన వాళ్ళారా, వారు దేవుని వాక్యమును ప్రేమించిన వైనమే. నాకైతే వేరే కారణం ఏమీ లేదు. దేవుని వాక్యముతో వారికి ఉన్న సంబంధం, దేవుని వాక్యముతో వారికి ఉన్న ఆ యొక్క స్కాలర్షిప్ ఏమైతే ఉందో ఆ వాక్య అవగాహన బట్టే వారు ఇంతగా దేవుని చేత వాడబడి వారి జీవితాలు మనకు పాఠాలుగా వారు వదిలి వెళ్ళారు. ఆఖరిగా ఈ పద్యం చెప్పి ముగిస్తాను. అంకుల్ రాసింది కాదు, చాలా పేరు మోసిన కవి రాసిన పద్యం చెప్పేసి ముగిస్తున్నాను, జాతి వినాలి. ఆ పద్యం ఏమని రాయబడిందంటే, వాక్కు వలన కలుగు పరమగు మోక్షంబు, వాక్కు వలన కలుగు వరలు ఘనత, వాక్కు వలన కలుగు ఐశ్వర్యంబుల్. ఏమంటున్నాడంటే కవి, ఇది ఆంధ్రప్రదేశ్ గెజెట్ పుస్తకములో ముద్రించబడిన పద్యం. ఇది నేను ఫస్ట్ చదివినప్పుడు బిత్తరపోయి కింద పేరు చదివి ఈ యొక్క రచయితకు ఈ ప్రత్యక్ష వచ్చిందని చెప్పి వెంటనే బట్టి కొట్టే, తెలుగు రాకపోయినా. తర్వాత వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని దాని అర్థము భావాన్ని చూస్తే, జాతకు వినండి, వాక్కు వలన కలుగు పరమగు మోక్షంబు. అయ్యా, వాక్యం ఒకటి ఉంది, ఆ వాక్యం వలన పరసంబంధమైన మోక్షం వస్తుంది అంటున్నాడు ఆ కవి. వాక్కు వలన కలుగు వరలు ఘనత, వాక్యం ఒకటి ఉంది, ఆ వాక్యం వలన వరములు ఘనత కీర్తి ప్రభావాలు వస్తాయి అంటున్నాడు ఆ కవి. వాక్కు వలన కలుగు ఐశ్వర్యంబుల్, ఎక్కువ ఐశ్వర్యములు ధనధాన్య సంపదలు అన్నీ రావాలంటే కూడా వాక్యమే కారణం అంటున్నాడు. ఆ పద్యం ముగిస్తాను, ఎవరు రాశారో మీకే అర్థమవుతుంది. వాక్కు వలన కలుగు పరమగ మోక్షంబు, వాక్కు వలన కలుగు వరలు ఘనత, వాక్కు వలన కలుగు ఐశ్వర్యంబుల్ విశ్వదాభిరామ వేమ, వినుల వేమ. వేమన గారు రాసిన పద్యం. నేను అనుకున్న ఆయనకి 16వ శతాబ్దములో జ్ఞాన అన్వేషణ కొరకు వెళ్ళిన వ్యక్తికి, సత్య ప్రత్యక్షత కోరిన ప్రతి సత్య అన్వేషికి కూడా సత్యస్వరూపి ఆత్మ కంపల్సరిగా తప్పనిసరిగా సత్య ప్రత్యక్ష ఇచ్చి తీరతాడు. అందుకని ఆయన రాశాడు, ఏమని, వాక్కు గురించి రాశాడు వేమన గారు. మనకంతా వేమన అనగానే ఉప్పు కరుపు రంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచి జాడ వేరు పురుషులందు, అది తెలుసు. ఇంకొక పద్యం ఉంది మనకు బాగా చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు. ఈయన ఇన్ని పద్యాలు చెప్తున్నాడు, వామ్ము అనుకోక, నాకు తెలిసిన ఈ మూడే కనుక మీరు ఎక్కువగా నాకు ఆశ పెట్టుకోక చెబుతున్నా. ఏమన్నాడు ఇంకో పద్యములో, ఉప్పు కరుపు రంబు చెప్పండి, ఒక ఉప్పు కరుపు రంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచి జాడ వేరు పురుషులందు. ఆ కవే రాశాడు. ఏమని రాశాడు? వాక్కు గురించి రాశాడు. ఆ వాక్కు యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే ఏం ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఆయనకి అరణ్యములో ఇచ్చాడు దేవుడు వేమనకి. ఈరోజు ఏసీటీసీలో
దిగ్గజాలుగా, స్తంభాలుగా, ఆత్మీయ తండ్రులుగా, వేదాంత పండితులుగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి ఈ యొక్క అద్భుతమైన ఫస్ట్ జనరేషన్ ఏసీటీసీ ప్రొఫెసర్స్ ఉన్నారే, వాళ్ళందరూ గోల్డెన్ జెన్, వారందరూ కూడా సువర్ణ పురుషులు. నాకు చెప్పినట్లుగా ఆకాశములో మరి వెలిగేటువంటి నక్షత్రాలు. వారికి కూడా ఆ వాక్య జ్ఞానం ఉందగనుకనే ఈ రోజు వారి జీవితాలు చదువుతున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి సేవకులుగా ఆయన మనకు ఎంతవరకు వాక్యం నేర్చుకుంటున్నాం ఆలోచించండి. ఎంతవరకు మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చి జోసెఫ్ అంకుల్ గారి గురించి నేను ఈ విధంగా కొద్ది నిమిషాలైనా మాట్లాడి దేవుని గణపరచడానికి నాకు ఇది సమయం పట్టి నేను వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి అన్నలు ముగ్గురు ముందుకొచ్చినట్లయితే ఈ పుస్తకాన్ని వారికి నేను అందజేయాలని ప్రేమతో ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దేవి. మేము డుంబు అంటాం. చిన్నతప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్. అంటే మేము లక్కీగా బ్యాట్ కనెక్ట్ అయితే 6 పోద్ది, అది లేకపోతే ఇంటికి వెళ్తాం. కానీ డుంబు లేకపోతే డేవి తమ్ముడు ఆ విధం కాదు, ఒక ప్రొఫెషనల్ ప్లేయర్. సో మేము అతని మీద ఆధారపడి అందరిని గెలిచేవాళ్ళం. నేను మాత్రం ఒకసారి ఏదో తన్నేదో అన్నాడని ఎవరో ఏదో అన్నారని నేను కొట్టాను కూడా ఒకటి కదా క్రికెట్. సో ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ నుంచి మాకు నాన్నగారి గురించి బాగా చెప్పటానికి మీరు దేవుడు మిమ్మల్ని పంపించాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్లో వాళ్ళని కూడా అందరిని అడగాలని. ఒకసారి ఫోటోగ్రాఫర్ ఉన్నారా నాన్న? ఓకే బుజ్జిదా. మనకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదివరకు